నష్టాలు ఏమిటి? 8 ఏళ్లలోపు పిల్లలు వయసుకు వస్తే వాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఫలితంగా ఎముకల ఎదుగుదల ఆగిపోతుంది. పిల్లల శారీరక పెరుగుదల నిలిచిపోతుంది. 8-9 ఏళ్లకు సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్తో పెద్దవాళ్ళలా కనిపిస్తారు. మానసికంగా మాత్రం 8 ఏళ్ళ స్థాయిలోనే ఉంటారు. చిన్న వయసులోనే రజస్వల అయిన వారు చిన్న వయసులోనే మోనోపాజ్కు చేరుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. పీరియడ్స్ త్వరగా మొదలైతే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ PCOD ముప్పు కూడా పెరుగుతుంది. ఋతుక్రమ సమయంలో తీవ్రమైన నొప్పితో పాటు ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత, డిప్రెషన్, థైరాయిడ్ మొదలైనవి కూడా ఇబ్బంది పెడతాయి. గర్భాశయ క్యాన్సర్ కూడా వీరిలోనే ఎక్కువగా ఉంటుంది. తల్లి ఆమెకు అండగా ఉండాలి. త్వరగా రజస్వల అయ్యే అమ్మాయిలో ఒంటరితనం, వ్యక్తిత్వ సమస్యలు లాంటి ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. అందుకే అమ్మాయిలు శారీరకంగా భావోద్వేగంగా సాయం అందించాలి. రజస్వల కావడం అనేది వ్యాధి కాదు, మహిళగా రూపుదిద్దుకోవడంలో ఒక దశ. ఈ విషయం అమ్మాయిలకు తల్లే చెప్పాలి. మొదట్లో వారు ఈ మార్పులతో భయం, ఇబ్బందికి గురవుతారు. తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఈ ప్రయాణంలో తల్లి ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉండాలి.